ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో పాల్గొంటున్న ఇరాన్ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ హత్యా ప్రయత్నాలకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు అమెరికా రంగంలోకి దిగినట్లు ఈ కథనం సారాంశం. కొన్ని మధ్య ప్రాచ్య దేశాల ద్వారా ఇరాన్కు గోప్య హెచ్చరికలు పంపినట్లు తెలుస్తుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాజేర్ గాలిబాఫ్లపై హత్యా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని అమెరికా వర్గాలు అంచనా వేసినట్లు తెలుస్తుంది. శాంతి చర్చల్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషిస్తున్నందున వీరినే ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ నాయకులపై ఎలాంటి దాడి జరిగినా ఇప్పటి వరకు చేపట్టిన దౌత్య చర్చలు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రిక ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. యుద్ధం ప్రారంభ దశలో ఇజ్రాయెల్, ఇరాన్ సైనిక స్థావరాలతో పాటు రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడుల్లో పలువురు ఉన్నత అధికారులు మరణించినట్లుగా కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, శాంతి చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో అలాంటి చర్యలు సరికాదని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి చర్యల వల్ల ఇరు దేశాలపై తీవ్ర ప్రభావంతో పాటు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తుంది. అందుకే హింసాత్మక చర్యలను నివారించాలని మధ్యవర్తుల ద్వారా హెచ్చరికలు పంపినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇరాన్ తరపున అరాగ్చి, గాలిబాఫ్లు అమెరికాతో శాంతియుత చర్చలకు సిద్ధమవగా అమెరికా అధ్యక్షుడు ఈ విషయంపై కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా పునరుద్ధరణతో పాటు తదుపరి అణుచర్చలకు ఈ ఒప్పందం దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. హార్ముజ్ ద్వారా పూర్తి స్థాయి చమురు రవాణా జరిగితే ఇరాన్ మళ్లీ బలపడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న రాజకీయ సమీకరణాలు మధ్యప్రాచ్య శాంతి భవిష్యత్తుపై కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు. అలాగే అమెరికా ఇంటెలిజెన్స్ అంచనాలపై కూడా స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏది ఏమైనా అవకాశం దొరికితే ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇరాన్ బంకర్లు, న్యూక్లియర్ స్థావరాలు, అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినప్పటికీ రాజకీయంగా కూడా దెబ్బతీయాలనే యోచనలో ఇజ్రాయెల్ ఉంది. కాబట్టి ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ, భయం అందరిలో నెలకొంది.